యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏం చేసావు అమ్మాయిని అలా భయపడుతుంది? నేనేం చేశాను నాన్న? దానికి మూతి గోకడం కూడా రాదు. పెద్ద కేర్ టేకర్ని తెచ్చావు. అయ్యో భవాని, ఎంత కష్టం వచ్చిందో నీకు. అయినా మూతి గోకడం కూడా రాని కేర్ టేకర్ని ఎలా తీసుకొచ్చావురా? అమ్మకు సేవ అంటేనే ఎవ్వరూ రావట్లేదు. వచ్చిన వాళ్ళంతా గంటలో పారిపోతున్నారు. అందుకేగా వీళ్ళెవరి వల్ల కాదు. నువ్వు శ్రీవల్లిని తీసుకురా. దాని పేరు ఎత్తద్దని చెప్తే అర్థం కాదా నీకు? మరి నేను చచ్చిపోయినా పర్లేదా? అంత మాట అనుకు భవాని, నేను తట్టుకోలేను. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడద్దు. నాకు నా చిన్న కోడలు పక్కనుంటే నాకు ఈ బాధలుండేవి కాదు. ఈ పాటికి నయం అయిపోయి ఉండేది. అరే సామ్రాట్, ఏదో ఒకటి చేయరా. అర్థమైంది. నీ చిన్న కోడలు నీతో ఉంటే నువ్వు బాగవుతావు. అవునవును. కానీ శ్రీవల్లిని ఇక్కడికి తీసుకురాలేను. కానీ నువ్వు బాగవ్వాలి. నీకు సేవలు చేసేవాళ్లు కావాలి. కాబట్టి నిన్ను ఎక్కడ ఉంచితే బాగుంటుందో అక్కడికే తీసుకెళ్తాను. నానా, ఎక్కడికి నాన్నా? నువ్వు ఎక్కడుంటే సేఫ్గా ఉంటానన్నావో అక్కడికి. అంటే నీకు ఏ లోటు రాకుండా సేవ చేసేవాళ్లు కావాలి కదమ్మా. అప్పుడైతేనే నువ్వు త్వరగా కోలుకుంటానన్నావు కదా. అదే 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 ఎక్కడా అని. నీకు టైంకి పాలిస్తారు, టైంకి భోజనం పెడతారు, సమయానికి జ్యూసులు ఇస్తారు. నిన్ను మన ఇంట్లో కన్నా చాలా కేరింగ్గా చూసుకుంటారో అక్కడికి. వీడు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఏ వృద్ధాశ్రమానికో తీసుకెళ్లేలా ఉన్నాడు. భగవంతుడా, అయ్యో. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది. జన్మలో ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నానో అక్కడికే తీసుకెళ్తున్నాడు. అయ్యో భగవంతుడా. నేనేదో నా కొడుకుని కోడల్ని కలుపుదామని ఏదో చిన్న నాటకం ఆడితే నన్ను వీడు ఓల్డేజ్ హోమ్కే పరిమితం చేసేలా ఉన్నాడు. దేవుడా. నాన్నా సామ్రాట్. చెప్పమ్మా. ఓ వద్దు నాన్నా, వెనక్కి వెళ్ళిపోదాం. అదేంటమ్మా, అమ్మ కోరిక తీర్చని కొడుగ్గా నేను ఉండిపోలేను. నీ మాటని కాదన్నవాడిగా బాధపడలేను కదమ్మా. అది కాదు నాన్నా. అదేంటమ్మా లేస్తున్నావు? నడు నొప్పి పోయిందా? అయ్యో లేదు లేదు. అబ్బా నొప్పి. సెట్ చేసుకుంటున్నాను అంతే. అబ్బా. వీడికేదో అనుమానం వచ్చినట్టుందే. నిన్ను ఉంచే ప్లేస్ వచ్చిందమ్మా. జాగ్రత్తగా దించండి. అమ్మా, అత్తమ్మా. అవునే, ఏంటంట? నానా, ఇదేంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు సేవలు పొందే చోటు, నీకు తృప్తి లభించే చోటు, నీకు బాగా ఇష్టమైన చోటు. అందుకే తీసుకొచ్చాను. అత్తమ్మా, ఏమైంది? ఏం చెప్పనే? లోపలికి రండి అల్లుడు గారు. లోపలికొచ్చి మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రాలేదు. ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో ఏదో సంబంధం ఉందని గుర్తుపెట్టుకొని ఇక్కడికి రాలేదు.
పర్లేదు అత్తమ్మా, ఇప్పుడు నుక్సానేం లేదు. గాడికొచ్చి ఇష్టం లేనోళ్ళ ముంగట మీకు సేవ చేసుడు కంటే గీడ సేవ చేసుకుంటే మంచిది. రాండి. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదు. ఈ జాబ్ వస్తుందా లేదా అని. ఇక్కడ లేడీ ఎంప్లాయీస్ నీడ్ ఉంది. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ జాబ్ వస్తే నాలో ఉన్న క్రియేటివిటీని చూపించి కష్టపడి పనిచేసి గొప్ప పేరు తెచ్చుకోవాలనుంది. నేనైతే ఇక్కడ ఒక 6 నెలలు అద్భుతంగా పనిచేసి నా తెలివితేటలతో ఇంతకన్నా ఎక్కువ శాలరీ వచ్చే కంపెనీకి వెళ్ళిపోవాలనుంది. ఇలాంటి చోట మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా బ్రతికేయచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇంటర్వ్యూ అన్నారు. మీరంతా సెలెక్ట్ అయిపోయారు. మా వాడు ఇంటర్వ్యూ చేస్తే ఈ రోజు మీకు జాయినింగ్ రోజే. అవునా సార్? అవును. సామ్రాట్, వచ్చిన అమ్మాయిల్ని సెలెక్ట్ చేశాను. ఇక నువ్వు ఒకసారి ఇంటర్వ్యూ చేసి సైన్ చేస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. వాళ్ళను పెట్టుకోవడమే దండగా. మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలా? అది మినిమం ఫార్మాలిటీ రా. అన్ని వివరంగా చెప్పావా వాళ్ళకి? అన్నీ చెప్పాను. జస్ట్ నువ్వు వచ్చి అలా చూసొచ్చే చాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇలాంటి మాటలు టైం వేస్ట్. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్నది పని చేద్దామనా, శాలరీ వస్తుందనా? అదేంటి సార్, పని చేస్తేనే కదా జీతం ఇస్తారు. అచ్చా, ఏం చేస్తారు? ఏం చేయగలరు? మీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి పేరు తెచ్చుకోవాలనేది నా అంబిషన్ సార్. సేల్స్ గర్ల్ గా అద్భుతమైన సేల్స్ ని కంపెనీకి అందించి నా తెలివితేటలతో కంపెనీకి పేరు తీసుకురావాలన్నదే నా కల సార్. నా టాలెంట్ అంతా వాడి 6 months లో ప్రమోషన్ కొట్టేయాలని నా గోల్ సార్. మీ అందరికీ చాలా ఆశలు, చాలా కోరికలు ఉన్నాయి, కానీ ఇక్కడ వాటికి చోట్లేదు. మీ అంబిషన్స్ ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి. మీ టాలెంట్ ని మీ టిఫిన్ బాక్స్ లో పెట్టుకోండి. మీ కలల్ని కట్టి కబోర్డ్లో పెట్టి ఖాళీగా మీ కుర్చీల్లో కూర్చోండి. నెల తిరగగానే జీతాలు తీసుకోండి. అదేంటి సార్, మరి వర్క్ ఎవరు చేస్తారు? మా మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ కావాల్సినంత టాలెంట్ ఉంది. వాళ్లే చూసుకుంటారు. ఖాళీగా ఎలా ఉంటాం సార్? ఇందులో ఆశ్చర్యం ఏముంది? మీరు ఇంట్లో చేసే పనే కదా, అదే ఇక్కడ చేయండి. ఖాళీగా ఉండండి, టాలెంట్ చూపించకండి. మీ ముందున్న ఫైల్ కాదు కదా, ఆ ఫైల్లో ఒక్క కాగితం కూడా మీరు టచ్ చేయకూడదు. రే సామ్రాట్, మీరు వెంటనే జాయిన్ అవ్వండి. అక్కర్లేదు సార్, అంత ఖాళీగా నేను లేను. ఆడవాళ్ళని మరీ ఇంత తక్కువగా అంచనా వేసే మీ దగ్గర నేను జాబ్ చేయలేను. అమ్మాయిల అంబిషన్ ని ఇంత బాగా అర్థం చేసుకున్న మీకో దండం. ఇలాంటి కంపెనీలో ఖాళీగా కూర్చున్న బదులు ఇంట్లో అంట్లు తోమడమే బెటర్. రే సామ్రాట్, ఏంట్రా ఇది? హలో. ఏం సామ్రాట్, ఆగమేఘాల మీద మహిళా ఉద్యోగుల్ని చేర్చుకుందామని బాగానే ట్రై చేస్తున్నట్టున్నావు, కానీ అది జరగదు. ఏది జరిగినా ఏది జరగకపోయినా ఆ కాంట్రాక్ట్ నాదే జ్వాల. ఎలా ఎలా సామ్రాట్? అంతమంది అమ్మాయిలు ఎంతో ఆశతో నీ కంపెనీలో ఉద్యోగం చేయాలని వచ్చారు. నీ మాటలు, నీకు వాళ్ళ మీదున్న అభిప్రాయం విన్నాక
ఆత్మాభిమానం గల ఏ ఆడదైనా నీ కంపెనీలో పనిచేస్తుందా? నీ ముందు నిలబడుతుందా? ఆడవాళ్ళంటే ఈ నలుగురే కాదు, ప్రపంచంలో ఖాళీగా పడున్న వాళ్ళు వేల మంది ఆడవాళ్ళున్నారు. ఒక్కరు కూడా రారు, వచ్చినా ఉండరు. నీకు కాంట్రాక్ట్ అందదు. బాయ్. ఇప్పుడు బాగుందేంట్రా? ఆ జ్వాల ముందు మనం తలదించుకోవడం ఏంట్రా? శత్రువు ముందు ఈ సామ్రాట్ తలదించుకోవడమా? నెవర్. ఇప్పుడు జరుగుతుంది ఏంటి సామ్రాట్? అనవసరంగా నీకు తెలియకుండానే ఆ జ్వాలకి ఫేవర్ చేసినట్టుంది. అలా అని ఆడవాళ్ల చేతికి పగ్గాలిమ్మంటావా? రేయ్, ముందు వాళ్ళని జాయిన్ అవనిస్తేనే కదరా ఏం చేయాలని మనం ఆలోచించొచ్చు. అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను చెప్పింది నువ్వు చేయలేదు, వాళ్ళ హద్దులేంటో వాళ్ళకి చెప్పలేదు. అలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. ఇలా అయితే కాంట్రాక్ట్ పోతుందిరా. ఆడదానికి పెత్తనం ఇస్తే నా క్యారెక్టర్ పోతుంది. ఏదో గవర్నమెంట్ కాంట్రాక్టు, రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళని జాబ్లో పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను. అంతేగాని వాళ్ళకేదో టాలెంట్ ఉంటుందనో వాళ్ళ తెలివితేటలు వాడుకోవడానికో కాదు. వాళ్ళు జాబ్లో ఉండాలి, కానీ ఓ వస్తువులా ఉండాలి. అలాంటి వాళ్ళని చూడు. కాఫీ తాగండి వదిన గారు. ఏం కాఫీయో ఏం భోజనమో కమల, ఏమీ తోచడం లేదు. ఏం చేయగలం వదినా? మన ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. అదే అర్థం కావట్లేదు కమల. వాళ్ళిద్దరినీ కలపడానికి మనమేదో నాటకం మొదలు పెడితే నా కొడుకు నన్ను ఇక్కడ వదిలేయడమేంటో దురదృష్టం కాకపోతే. అయినా నేను వదిలిపెడతానా? నా కొడుకుని కోడల్ని కలిపి తీరతాను. ఆ నమ్మకం నాకు ఉంది వదిన గారు, కానీ లోకం ఎలాంటిదో మీకు తెలియంది కాదు. ఆడపిల్ల అసందర్భంగా అత్తింటి నుంచి పుట్టింటికొచ్చి 2 రోజులున్నా చెవులు కొరుక్కునే రోజులివి. ఇప్పటికే వల్లి ఎందుకు పుట్టింట్లో ఉంటుందని అడగకుండానే చాటుగా గుసగుసలాడుకుంటున్నారు. నేరుగా మనల్ని అడక్కముందు ఆ అల్లుడుగారు అమ్మాయిని అర్థం చేసుకుని తీసుకెళ్తే బావుండు అన్నదే నా ఆశ. ఏంటి కమల అలా బాధపడతావు? లోకం లోకం లోకం, వాళ్ళకేం తెలుసు మన బాధలు? వాళ్ళేమైనా వచ్చి అరుస్తారా, తీరుస్తారా? వాళ్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అలా మనకి మనం ఎంత సర్ది చెప్పుకున్నా కూడా మనసు నిండదు వదిన గారు. కమలా, నా కొడుకు గురించి నాకు తెలుసు. వాడికి మూర్ఖత్వం ఉన్నమాట నిజమే, కానీ శ్రీవల్లి మీద అంతే ప్రేమ కూడా ఉంది. అది మనం ముందు బయటికి తేవాలి. అది సాధ్యం కావట్లేదు కదా వదిన గారు. ఎందుకు సాధ్యం కాదు? అవుతుంది. మనం అనుకున్నది జరగాలన్నా, వాడికి శ్రీవల్లి మీద మనసు మారాలి అన్నా ముందు శ్రీవల్లి ఏదో రకంగా నా ఇంటికి రావాలి, వాడి కళ్ళ ముందుండాలి. అలా వస్తేనే కదా ఇంత గొడవ జరిగింది. జరుగుతుంది. పొరపచ్చాలు రానేకూడదు. వచ్చాయి. అంత తొందరగా అవి మాసిపోవాలంటే ఎలా? కాస్త టైం పడుతుంది. మనం అనుకున్నది సక్సెస్ కావాలి. అందుకే ప్లాన్ పకడ్బందీగా చెయ్యాలి. ఇప్పటిదాకా మీ ఉపాయంతోనే కదా వదిన గారు ఇదంతా చేశాం. కానీ అల్లుడు గారు అలా అర్థం చేసుకున్నారు. మరి వాడెలా అర్థం చేసుకున్నా ఈ భవానీ ప్లాను పసిగట్లేడు. శ్రీవల్లిని ఆ ఇంట్లోకి రాకుండా ఆపను లేడు. అందుకే మన ప్లాన్ని ఇంకా పకడ్బందీ చెయ్యాలి. నాటకాన్ని క్లైమాక్స్ కి తీసుకురావాలి. అమ్మా నొప్పి. అత్తమ్మా, శ్రీవల్లి, నువ్వెప్పుడొచ్చావమ్మా ఇక్కడికి? ఇప్పుడే వచ్చినా గాని మీరేంది ఏదో ప్లాన్ నాటకం అంటున్నా? ప్లాన్ అంటే నాటకం ఏంటి శ్రీవల్లి? ఏం లేదు. ఇప్పుడే కదమ్మా అత్తమ్మ చెప్తుంది. ఆహాహా, అదా 1000 స్తంభాల గుడి దగ్గర పాండవ వనవాస నాటకం ఆడుతున్నారట.
వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం అంటున్నాను. గాదానికి ప్లాన్ ఎందుకు? పోయిరండి రత్తమ్మా, అన్న తీసుకుపోతాడు. సర్లే, మా బతికే నాటకం అయిపోయింది. నువ్విక్కడ, నా కొడుకు అక్కడ. ఏం చేస్తాం? ఇప్పుడు ఏమైంది అత్తమ్మా? ఎందుకు రంది పడుతుండ్రు? రందిగాక ఏంటే, నా కోడలు నా దగ్గరే ఉంటే నాకు త్వరగా నయం అవుతుంది అంటే ఇదిగో నన్నిక్కడ నీ దగ్గర వదిలేసి వెళ్ళాడు. పర్వాలేదు, గీనే ఉండుండ్రి, నేనే మిమ్మల్ని చూసుకుంటా. ఇక్కడ నేను ఎలా ఉంటానే? నాకు ఇల్లు లేదా, కుటుంబం లేదా? కాకపోతే సేవలు చేసేవాళ్లే లేరు. నేనేం చేయాలత్తమ్మా? నాకు మాత్రం లేదా రావాలని, మీకు సేవ చేయాలని? కానీ ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఇదంతా నా దురదృష్టం అనుకుంటా. నేనే వెళ్ళిపోతానులే. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఎందుకత్తమ్మా ఎల్లుడు? నా మాట నుండ్రి. 2 కొడుకులుండి, ఇంత పరపతుండి, వెయ్యపురాలింట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. గట్ల కాదత్తమ్మా. నా క్యాబ్ బుక్ చేయి, నేను వెళ్ళిపోతాను. నా కొడుకుతోనే తేల్చుకుంటాను. అత్తయ్య, సామ్రాట్ వచ్చాడు. అమ్మా, నడు నొప్పి. అబ్బా నొప్పి. భవానీ, అద్దరిపోయింది నీ నటన. ఎంతైనా సీనియర్ అనిపించుకున్నావు. మీరు వస్తారా? అమ్మా, అయ్యో, అమ్మా. ఏంటమ్మా, నీ చిన్న కోడలు నువ్వు ఒకే చోట ఉండాలి అన్నావుగా? ఆవిడ గారైతేనే సేవలు బాగా చేస్తుంది అన్నావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండలేకపోయావా? ఎందుకుండాలి అక్కడ? నేనెందుకుండాలి? అమ్మ నొప్పి. చూడ్రా, భార్యాభర్తల బంధం అంటే నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నా భర్త ఇక్కడే ఉన్నాడు, వదిలేసి అక్కడెక్కడో నేనెలా ఉంటాను? ఆహా, ఎంత గొప్పగా చెప్పావు భవానీ. అప్పుడెప్పుడో ఇంత గొప్ప డైలాగు మహానటి సావిత్రి గారు చెప్పినట్టు గుర్తు. నేనేమి గొడ్డుదాన్ని కాదు, అనాథని కాదు. నాకు 2 కొడుకులున్నారు. అయినా నేను వియ్యపురాలింట్లో ఉంటే నలుగురు నా కొడుకులు ఏమంటారు? అదిష్టం లేకే వచ్చేసాను. అసలే అత్తా కోడళ్ల అనుబంధం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. మరి నువ్వు వస్తానంటే ఆపుండాలే, అడ్డుపడలే? అడ్డుపడింది. ఎందుకు ఆపదు? అది నా కోడలు. నేను దాని మాటలకి కరిగిపోతే నా కొడుకు మాట పోతుందని వచ్చేసాను. తప్ప? అమ్మా, గొప్ప పని చేసావు. ఇంకే ఇక్కడే హాయిగా ఉండు. ఎలా ఉంటాను? నన్నెవరు చూసుకుంటారు? వచ్చే కేర్ టేకర్లు పారిపోతున్నారు. నడువేమో విరిగిపోయింది. లేవలేను, నడవలేను. నన్ను అక్కడికి తీసుకెళ్ళడం కాదు, శ్రీవల్లినే ఇక్కడికి తీసుకురా, బాగుపడతావు. ఏంటి? అదే, నేను బాగుపడతాను అంటున్నాను. నయం అవ్వాలి కదా. ఒక్కసారి దాని పేరెత్తితేనే ఏం జరిగిందో చూసావు కదమ్మా. మళ్ళీ తన గురించి మాట్లాడితే ఇప్పుడు ఏకంగా వృద్ధాశ్రమమే.